హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారుజామునండి, ఇప్పుడు టైము 4:30 అవుతుంది. మొన్న వీడియో పెట్టాను కదండి నేను, జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్. అక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, 3 రోజులు జరుగుతాయి అన్నమాట. బాగా ఘనంగా చేస్తారు అందరూ. చూడండి, అది లైటింగ్ అన్నమాట. నేను ఇది మంగళవారం తీశాను, బుధవారం నుంచి స్టార్టింగ్ అన్నమాట తిరునాళ్ళు. ఇది దక్షిణామూర్తి ఫోటో. మేము తెల్లవారుజామున సుబ్బరాయుడు స్వామికి పుట్ట దగ్గర పాలు అయిపోసి పూజ చేసుకుందామని వెళ్ళాము. చాలా బాగుంది లైటింగ్ అంతా అని తీసాము. నైట్ ఇంకా బాగుంటుంది. అక్కడక్కడ చూడండి, గోవిందనామాలు, విఘ్నేశ్వరుడు, రాధాకృష్ణులు, దక్షిణామూర్తి అన్ని ఫోటోలు పెట్టారు. చాలా పెద్ద ప్రాంగణం, ఆలయం చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. చాలా దూరం నుంచి జనాలు బాగా వస్తారు ఇక్కడికి. చూడండి, అంతా లైటింగ్ పెట్టారు. నేను అక్కడ కూర్చొని పూజ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద పుట్టండి, ఎన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అని పేరు అన్నమాట. బాగా ఆల్రెడీ చెప్పాను. సరస్వతి అమ్మవారు. అటు పక్కన సైడ్కి వెళ్తే పార్కు కూడా ఉందండి. రాధాకృష్ణుల బొమ్మ, అమ్మవారి టెంపుల్ మెయిన్ అదండి, ద్వారం అది. ఇదంతా ఇక్కడ ఇటు సైడ్ వినాయకుడు, అటు సైడ్ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్నీ, ప్రతి ఒక్క టెంపుల్ ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు అనమాట. సరస్వతి అమ్మవారు. అటు సైడ్కి వెళ్తే ఆంజనేయ స్వామి ఉంటారు. చూడండి, ఇది మెయిన్ ద్వారము. ఇటు సైడ్ ఆఫీస్ అనమాట. ఇది లోపల నుంచి వెళ్తారు, మెయిన్ ద్వారం అది. చాలా పెద్ద టెంపుల్ అండి, విఘ్నేశ్వరుడు. అక్కడ ఎవరు మొక్కుకున్న వాళ్ళు ముడుపులు అన్నీ అయిపోండి. చెట్టు, పెద్ద చెట్టు, నేను వీడియోలో పెట్టాను కదండి. అక్కడ ముడుపులు కట్టుకొని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు పూజలు చేసుకుంటారు. మేమైతే ఇక్కడ ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఇక్కడికే వచ్చి పోసుకుంటాం. పెద్ద పుట్టండి, చుట్టూ కోణాలు అన్నీ బాగుంటాయి. అసలు ఫుల్ రష్గా ఉంటుంది అన్నమాట. నాగుల చవితికి కానీ ఏదన్నా ముఖ్యమైన సందర్భాల్లో మేము ఉదయాన్నే దీపం పెట్టాలని చెప్పి నేను అన్నీ సర్ది పెడతాను. మా వారితో కనుక వెళ్తే నేను అన్నీ అక్కడ సర్ది పెడితే ఆయన చేత వెలిగిస్తాను అన్నీ. ఆయన రాకుండా నేను ఒక్కదాన్ని వెళ్తే అన్నీ నేనే చేసుకుంటాను. ఆయన వచ్చారు కాబట్టి అన్నీ సర్దాను. ఈ వీడియోలో మీకు టపాసులు కూడా వినిపిస్తున్నాయి కదండి. మేము ఇది మంగళవారం రోజు తీసిన వీడియో ఇది. నెక్స్ట్ డే బుధవారం నుంచి స్టార్టింగ్ అన్నమాట తిరునాళ్ళు. 3 రోజులు, బుధవారం, గురువారం, శుక్రవారం. రోజుకొక ఏరియాకి గ్రామోత్సవం కూడా వస్తుంది అమ్మవారు. ఇదిగోండి, కొంచెం తెల్లవారేసరికి లైటింగ్స్ ఆఫ్ చేశారు. ఇంకా పూజ కంప్లీట్ అయిందండి. దీపం పెట్టుకున్నాము. పాలతో అభిషేకం వాటర్తో చేసుకొని పూజ చేసుకొని దీపం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నామండి. చూడండి, చుట్టూ తిరగచ్చు. అటు పక్కన ఉంటే ఆ పైపుకి అవతల దక్షిణామూర్తి అండి. ఇంకా ప్రదక్షిణాలు చేసేసి హారతి ఇచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి పూజ. దండం పెట్టుకున్నాము. నాగశిలలు అన్నమాట. ఇక్కడ ఇంకొక పుట్ట ఆ పక్కన కనిపిస్తుంది కదండి, అక్కడ పెద్ద పుట్ట అన్నమాట. అదిగోండి వెనకాల శిలలు వెనకాల ఉంది కదా, గ్రౌండ్ లాగా. ఇక్కడ కూడా దీపాలన్నీ సర్ది పెట్టాను. మా వారు వెలిగిచ్చారు, కొబ్బరికాయ కొడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నాగేంద్ర స్వామి విగ్రహం, మధ్యలో 3 శిలలు అన్నమాట. అన్నీ రెడీ చేసి పెట్టా. దీపాలు వెలిగిచ్చేసాము, అగరొత్తులు అవన్నీ. కొబ్బరికాయ కొడుతున్నారండి. నేను ఎక్కడికైనా సరే ఈయనతో కనుక వెళ్తే అన్నీ సర్ది పెడతాను. అక్కడ అన్ని దీపాలు అన్నీ మొత్తం నైవేద్యం అన్నీ పెట్టి నూనె అన్నీ పోస్తే ఈయనతో వెలిగిస్తాను, లేకపోతే నేనే చేసుకుంటాను. ఆయనతో వెళ్ళినప్పుడైనా ఆయనతో వెలిగించాలని. అందరూ చక్కగా ఎవరైనా సరే చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. పెద్ద ప్రాంగణం, ఖాళీ ప్లేస్ చాలా ఉంది. చుట్టూ అన్ని వసతులు ఉంటాయి. పంపు, నీళ్ళు అన్నీ ఉంటాయి అక్కడ. మనం ఏమన్నా నీళ్ళు అవి తెచ్చుకోకపోయినా ఏదన్నా ఒక చెంబు లాంటిది ఎత్తుకెళ్తే అక్కడ వాటర్ అన్నీ పంపు బాగా వస్తూనే ఉంటాయి వాటర్. అక్కడే కొంతమంది అయితే అక్కడే స్నానాలు చేసి తడి బట్టలతో ప్రదక్షిణాలు చేస్తారు కదండి. కొంతమంది మొక్కుకొని పిల్లల కోసం, కొంతమంది ఏదైనా బాగా